ఒక సామాన్యుడు ఇంత అద్భుతంగా సాధించాడు అని తెలియజేయడానికి ఈరోజు చిన్న చిన్న కాకుండా ఒక బిగ్ స్క్రీన్ పైన చూయించడం అనేది చాలా గొప్ప విషయము. ఆయన పుట్టిన జన్మస్థలం నిజామాబాద్ జిల్లా. నేను చిన్నప్పుడు అంటే 2007 సంవత్సరం నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళి చూడడం జరిగింది. అంటే ఒక సామాన్య కుటుంబం కూడా ఒక బ్రహ్మర్షిగా, ఒక జగద్గురువుగా ఎలా కావచ్చు అనేది, సామాన్య ప్రజలకు కూడా ఎలా ధ్యానం నేర్పించచ్చు, ఒక ఆధ్యాత్మికవేత్తగా ఎలా తయారు చేయొచ్చు, ఒక ఆధ్యాత్మిక విజ్ఞానం ఎలా తయారు చేయొచ్చు. ఈ రోజుల్లో నిన్న తమిళనాడు ప్రభుత్వము చిన్నప్పటి నుంచే విద్యార్థులకు రాజకీయాలు నేర్పించాలి, పాఠశాలల్లో కూడా ఎలక్షన్స్ పెట్టాలని చెప్పి అనౌన్స్మెంట్ చేసింది. అలాగే ఈ పిరమిడ్ పార్టీ గురించి కూడా చాలా అద్భుతంగా అనౌన్స్మెంట్ చేసింది. అంటే ఒక ధ్యానము, శాకాహారము ఉన్నవాళ్ళు పరిపాలన చేసి ఏ విధంగా ఉంటుంది, స్వపరిపాలన, ఆనాడు రాముడు కృష్ణుడు పరిపాలించిన పరిపాలన ఏ విధంగా ఉంది, ఈ రోజుల్లో కూడా ఆధ్యాత్మికవేత్తలు పరిపాలన ఎలా చేయాలనేది చాలా 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 అద్భుతంగా, ఎవరైనా రాకపోని నా పని నేను చేసుకుంటాను, అక్కడ కాస్మిక్ లోకాలలో ఇచ్చినటువంటి సందేశాన్ని భూమి మీద ప్రవేశపెట్టడానికి, అది ఇంప్లిమెంట్ చేయడానికి, ఆ సత్యాన్ని తెలియజేయడానికి ఎంతో చాలా చక్కగా చూపెట్టారు సినిమాలో. డైరెక్టర్ వెంకట్ గారికి, టీంకి చాలా 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 థ్యాంక్ యూ వెరీ మచ్.